విశాఖపట్నం పాత గాజువాకలు 100 సంవత్సరాల చరిత్ర కలిగిన కుంచుమాంబ అమ్మవారి గ్రామ దేవత పండుగ ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా జరుగుచున్నది. దీనికి ముఖ్య అతిథులు పల్ల శ్రీనివాస్, వంశీకృష్ణ శ్రీనివాస్, ఉరుకుంటు అప్పారావు, ఉరుకుంటు చందు, దేవన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి, వంశీరెడ్డి, గుడి అధికారి కబాలి కనకరాజు తదితరులు. ఈ నెల 12వ తారీఖు కూడా ఈ కుంచుమాంబ గుడిలో పూజలు జరుగుతాయి. పొద్దునే 5 గంటల నుంచి రాత్రి 12 వరకు పూజా కార్యక్రమం ఉంటుంది. అలాగే స్థానిక ఎమ్మెల్యే పల్లా సీను గారు, సౌత్ ఎమ్మెల్యే వంశీ గారు, అలాగే ముఖ్య నాయకులు ఇక్కడికి వచ్చేసి పూజా కార్యక్రమం వివరించి వెళ్తారు. సార్ నమస్తే సార్. నమస్కారం సార్. ఇప్పుడు ఈ కుంచమ్మ పండుగ గత కొన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు. కొంచెం ఈ పండుగ కోసం వివరించండి సార్. ప్రతి సంవత్సరం మే నెలలో చేస్తున్నారు కాబట్టి చెప్పండి సార్. గాజువాక ప్రజల ఆరాధ్య దేవత శ్రీ 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 కుంచుమాంబ అమ్మవారు పండుగ మహోత్సవం మే 3వ తేదీ నుంచి ప్రారంభమయ్యాయి. మే 12వ తేదీన అమ్మవారు ప్రధాన ఉత్సవం జరుగుతుంది. ఇది ప్రతి ఏటా కూడా కొన్ని 100 సంవత్సరాల నుంచి ఈ పండగ మహోత్సవం జరుగుతుంది గ్రామ కమిటీ ఆధ్వర్యంలో. అందుచేత ఈ పండుగని గాజువాక ప్రజలందరూ కూడా భక్తి శ్రద్ధలతో ఈ అమ్మవారిని ఆ రోజు వచ్చి మరి దర్శించుకోవడం జరుగుతుంది. సుమారు ఒక భక్తులు 10,000 మంది వరకు కూడా ఆ రోజు రావడం జరుగుతుంది. వచ్చి ప్రజలందరూ కూడా క్యూ లైన్లో నిల్చొని అమ్మవారిని దర్శించుకొని వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి ఈ ప్రాంతం గాజువాక ప్రాంతం అభివృద్ధి చెందడానికి ముఖ్య కారణం అమ్మవారి తాలూకా ఆశీస్సులని గాజువాక ప్రజలందరూ కూడా నమ్ముతారు. ఇక్కడ ఈ ప్రాంతం అభివృద్ధి చెందడానికి కూడా కుంచుమాంబ తల్లి ఆశీర్వాదం అని చెప్పేసి ఇక్కడ ఈ వ్యాపారాలు కానివ్వండి, ఈ ప్రాంతం అభివృద్ధి కానివ్వండి, అన్ని విధాలుగా కూడా అమ్మవారికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఇది ఈ కమిటీ ఆధ్వర్యంలోనే, గ్రామ కమిటీ ఆధ్వర్యంలోనే ఈ పండుగ మహోత్సవాలు ఘనంగా జరుగుతాయి. ఆ రోజు తెల్లవారుజామునే 5 గంటల నుంచే మరి అమ్మవారిని దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది, కల్పిస్తాం. ఆ పండుగ రాత్రి 11 వరకు కూడా 11 గంటల వరకు కూడా ఈ ఉత్సవం జరుగుతుంది. చాలా భారీ స్థాయిలో పెద్ద ఎత్తున ఇక లైటింగ్ కానివ్వండి, గాజువాక మెయిన్ రోడ్లో లైటింగు, అదేవిధంగా స్టేజ్ ప్రోగ్రామ్, ఊరేగింపు చాలా ఘనంగా జరుగుతుంది. ఇవన్నీ కూడా మరి ఇక్కడ ఆలయ కమిటీ ఆధ్వర్యంలోనే ఈ కార్యక్రమాలన్నీ నిర్వహించడం జరుగుతుంది. అలాగే సార్, ఈ గుడి యొక్క చరిత్ర ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది సార్? అంటే అమ్మవారమ్మ పుట్టారా స్వయంగా, లేకపోతే ఎవరైనా స్థాపించారా?